అంటే ఎలాగొచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు, దానికి ఏం స్టెప్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేదానికి మనకు వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ అంతా రెఫరెన్స్గా కావాలా, అండ్ దెన్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ని మనం ఫైల్ చేయాలని డీటెయిల్గా మనం వచ్చేసి ఒక స్టెప్ బై చూడబోతున్నాం. సపోజ్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు వచ్చేసి వీడియో కమెంట్ బాక్స్లో ఇస్తే నేను దాన్ని ఎప్పుడు ఆ కమెంట్ చూస్తానో అప్పుడు రిప్లై చేస్తాను. అండ్ దెన్ ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూడబోతామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.inలో మనం వచ్చేసి ఏ పర్టికులర్ సెక్షన్కి పోయేసి మనం ఐటీఆర్ ఫైల్ చేయాలని చూడబోతున్నాం. సో ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ e-filing.gov.in అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో వచ్చేసి ఏముంటుందంటే మన న్యూ టు ఈ-ఫైలింగ్, రిజిస్టర్డ్ యూజర్, నీడ్ అసిస్టెన్స్. నేను వచ్చేసి రిజిస్టర్డ్ యూజర్. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేసాకో ఈ మనం ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ ఐడి అంటే మోస్ట్గా వచ్చేసి పాన్ నెంబర్ ఉంటుంది, అండ్ దెన్ పాస్వర్డ్, అండ్ దెన్ క్యాప్చా కోడ్. సో క్యాప్చా కోడ్ ఇచ్చేసి కరెక్ట్గా మనం వచ్చేసి లాగిన్ చేయొచ్చు. లేకపోతే ఆల్టర్నేట్గా ఎలాగ లాగిన్ చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం వచ్చేసి ఫోన్ లింక్ చేసి ఉంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి ఈ సైట్కి లింక్ చేసి ఉంటే మనకి ఓటీపీ వస్తుంది ఫోన్ నెంబర్కి, ఫోన్ రిజిస్టర్ ఫోన్కి వచ్చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చేసి కదా లాగిన్ చేసుకోవచ్చు. సో వన్స్ లాగిన్ మనం పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ అండ్ ఇది లాగిన్ ఇచ్చామనుకో మనకి ఈ మాది ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇది దాని డాష్ బోర్డ్. సో ఇది దా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ వెబ్సైట్ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి మనం వచ్చేసి అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడంతా ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఏ ఫైల్స్ అంతా ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఐటీఆర్ ఫైల్ చేసినామా లేదా, ఐటీఆర్ ఫైల్ చేసిన వచ్చేసి సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిందా లేదా అని అన్నీ చూసుకోవచ్చు. సో వ్యూ రిటర్న్స్ అండ్ ఫార్మ్స్ క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లిక్ చేసి సబ్మిట్ ఇచ్చామనుకో క్లీన్గా వచ్చేస్తుంది. సో 2016-17లో వచ్చేసి నాకు వచ్చేసి ఐటీఆర్ ప్రాసెస్ అయిపోయింది. 2017-18లో వచ్చేసి రెస్పాన్స్ టు ప్రపోజల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఏమైందంటే అసెస్మెంట్ ఇయర్ 2017-18లో నేను సమ్ డీటెయిల్స్ని కరెక్ట్గా ఫిల్ చేయడం వల్ల నాకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఏం చెప్పినంటే మీరు వచ్చేసి మళ్ళీ వచ్చేసి రివైజ్డ్ ఫామ్ సబ్మిట్ చేయని చెప్పినాడు. సో దానివల్ల ఏం చేస్తుంటే మళ్ళీ రివైజ్డ్ ఫామ్ వచ్చేసి రీసెంట్గా నేను వచ్చేసి సబ్మిట్ చేస్తున్నా. సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఈ మన డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు వ్యూ రిటర్న్స్ ఆర్ ఫార్మ్స్ అని. అండ్ దెన్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉపయోగించి మనం వచ్చేసి సపోజ్ చేసి డాష్ బోర్డ్లో మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫైల్ని క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా పాన్ నెంబర్ పాపులేట్ అయి ఉంటుంది. అండ్ దెన్ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి నేను 2018-19కి వచ్చేసి 2018-19 అసెస్మెంట్ ఇయర్కి నేను వచ్చేసి సబ్మిట్ చేయబోతున్నా. సో దానివల్ల వచ్చేసి ఇక్కడ నేను 2018-19 సెలెక్ట్ చేయబోతున్నా. అండ్ దెన్ ఐటీఆర్ ఫామ్ నేను వచ్చేసి ఐటీఆర్ 1, 2, 3, 4, 5 ఇన్ని ఐటీఆర్ ఫామ్స్ ఉంది. సో మన యూస్ కేస్కి ఇది సెట్ అవ్వద్దో ఆ ఐటీఆర్ ఫామ్ని మనం సెలెక్ట్ చేయాలా. సో దానికోసం తనిగా వీడియో ఎత్తుంటా. ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. సో మన కేసులో నేను వచ్చేసి ఐటీఆర్ 1ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే వల్ల ఐటీఆర్ 1ని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ దెన్ సబ్మిషన్ మోడ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సబ్మిషన్ మోడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి అప్లోడ్ ఎక్స్ఎంఎల్, ఇంకోటి వచ్చేసి ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్. సో ఈ రెండు నేమ్స్ యాక్చువల్గా క్లీన్గా చెప్పి ఉంటుంది. అప్లోడ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి, ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అంటే ఉంటుంది. నేను రెండు వీడియోని ఎత్తపోతున్నా. సో అప్లోడ్ ఎక్స్ఎంఎల్ అంటే ఎలాగ వచ్చేసి మనం ఆఫ్లైన్గా చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్గా ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో ఫిల్ చేసేసి అండ్ దెన్ అప్లోడ్ చేయొచ్చు. అదే కాకుండా ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అంటే ఏంటంటే మనం వచ్చేసి ఆన్లైన్లోనే మనం వచ్చేసి డీటెయిల్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో రెండు వీడియో ఎత్తపోతున్నా. ఆ రెండు వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ దెన్ మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఏంటంటే మనం ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాం. సపోజ్ చేసి మన అకౌంట్ని ఎవరైనా యాక్ట్ చేస్తున్నారో పెట్టుకుంటాం. ఆ యాక్ట్ చేస్తుంటే వాళ్ళు వచ్చేసి ఐటీఆర్ ఫామ్ అంటే ఫిల్ చేసి ఉంటారు. కానీ ఈ వెరిఫికేషన్ వచ్చేసి వాళ్ళ వల్ల చేయముండదు. ఎందుకంటే వెరిఫికేషన్ వచ్చేసి దట్ పర్సన్ ఓన్లీ హ్యాస్ టు వెరిఫై ది ఐటీఆర్ ఫామ్. సో ఎలాగే వెరిఫై చేయొచ్చు అంటే 3 మెథడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చి ఆధార్ కార్డ్ ఓటీపీ. సో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ రిజిస్టర్ విత్ యూఐడిఏఐ అంటే ఏంటంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉంటే
మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ యూజ్ చేసి మన ఐటీఆర్ ఫామ్ని వెరిఫై చేయొచ్చు. సో ఇదంతా ఎలాగని మనం డీటెయిల్గా నెక్స్ట్ చూడబోతున్నాం. ఇప్పటికీ ఒక సమ్మరీ లాగా చెప్పబోతున్నాం. అండ్ దెన్ ఆల్రెడీ ఈ జనరేట్ ఈవీసీ టు మై అకౌంట్ జనరేట్ ఈవీసీ ఆప్షన్ ఆఫ్ బ్యాంక్ ఏటీఎం. ఇది వచ్చేసి కొంచెం డిఫికల్ట్ అయిన ఒక వెరిఫికేషన్ ప్రాసెస్, కానీ డూయబుల్. ఈ రెండుమే వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ విచ్ ఇస్ ఈ వెరిఫికేషన్. సో మనం వచ్చేసి ఈ వెరిఫై చేయొచ్చు. అట్ట లేదు నాకు వచ్చేసి ఈ వెరిఫై చేయడం కొంచెం కష్టంగా ఉందంటే మీరు వచ్చేసి ఈ వెరిఫై కాకుండా మీరు వచ్చేసి సబ్మిట్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఈ వెరిఫై దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ వుడ్ లైక్ టు సైన్ ది ఐటీఆర్వి వచ్చేసి మనం వన్స్ కంప్లీట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేసింటే మన ఐటీఆర్వి వస్తుంది డౌన్లోడ్ చేసేదానికి త్రూ నార్మల్ ఆర్ స్పీడ్ పోస్ట్ టు ది సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా బెంగళూరు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ వెరిఫై చేయాలని నాకు వచ్చేసి ఈ వెరిఫై చేయడం కొంచెం కష్టం ఉంది అనుకుంటే మనం వచ్చేసి ఐ డోంట్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదు నేను వచ్చేసి ఆధార్ కార్డ్ నా మొబైల్ నెంబర్కి లింక్ అయ్యిందంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు తెలిసి మనకు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చేసి ఈ వెరిఫై చేసి విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో అయిపోద్ది. ఈ వెరిఫై ఏంటి మీరు ఏం చేస్తుంటే డౌన్లోడ్ చేసి ప్రింట్ ఎత్తేసి సైన్ చేసి దాని దెన్ వచ్చేసి కొరియర్ పంపారు. ఇది కొంచెం టీడియస్ ప్రాసెస్. సో ఐ వుడ్ రికమెండ్ ఫస్ట్ ఆప్షన్. సో ఇది కూడా మనం డీటెయిల్గా చూస్తాం. అండ్ దెన్ ఐ వాంట్ టు యూస్ హిందీ ఫామ్ టు ప్రిపేర్ అండ్ సబ్మిట్. సో యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మందిలో ఇప్పుడు హిందీ వచ్చేసి మీకు తెలుసుంది ఫామ్ ఫుల్ హిందీలోనే కావాలా అంటే మీరు ఇది క్లిక్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంగ్లీష్లోనే ఫిల్ చేస్తానంటే ఇది చెక్ బాక్స్ని అన్చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఎలాగ వచ్చేసి ఐటీఆర్ ఫామ్ని ఫిల్ చేసేదానికి మనం ఏం స్టెప్స్ అంటే ఎత్తుకోవాలని చూస్తున్నాం. నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చేస్తాం డీటెయిల్డ్గా ఎలా ఫిల్ చేయాలని కూడా చూడబోతున్నాం.